ఎన్నో వందల సినిమాలో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ రీసెంట్గా అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ సినీలోకం అంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాదు, సినిమాని ఇష్టపడే ఫ్యాన్స్ అని కూడా చెప్పొచ్చు. ఫిష్ వెంకట్ ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరో సినిమాలో నటించారు. ఒకటి కాదు, రెండు కాదు, పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలయ్యే ముందు దాదాపుగా ప్రతి స్టార్ హీరో సినిమాలో కనిపించేవారు. అలాంటి నటుడు చనిపోతే కనీసం ఒక్కరు కూడా సంతాపం వ్యక్తం చేయకపోవడం దురదృష్టకరం. ఆయన ఇంటికెళ్లి చివరి చూపు చూడకపోయినా పర్వాలేదు, కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా సంతాపం వ్యక్తం చేయలేదు. సినిమాకి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే హీరోలు కూడా ఉన్నారు మన ఇండస్ట్రీలో. 10 లక్షలు ఎవరైనా ఫిష్ వెంకట్కి దానం చేసి ఉండుంటే ఈ రోజు ఆయన బ్రతికి ఉండేవాడు. పాపం, హీరోలు కోట్లు పెట్టుకుని కూడా చూపించని మానవత్వం ఫిష్ వెంకట్. తనకి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తన తోటి మనిషిని ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఫిష్ వెంకట్ ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన్ని తన ఆఫీస్కి పిలిపించి 2 లక్షల రూపాయలు తన చికిత్స కోసం విరాళం అందించిన విషయం తెలిసిందే. ఈ డబ్బుని ఫిష్ వెంకట్ తన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. తనకు తెలిసిన ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఇచ్చిన 2 లక్షలు అతనికి ఇచ్చారంట. కేవలం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డబ్బులు మాత్రమే కాదు, తన వద్ద ఉన్నటువంటి మరో 2 లక్షల రూపాయలను కూడా ఆయన చేతికిచ్చారంట. ఎంత గొప్ప మనసు ఉంటే ఇలాంటి పని చేస్తారు చెప్పండి. కిడ్నీ సమస్య ఫిష్ వెంకట్కి ఫస్ట్ నుంచి ఉంది. అందుకు ఆయన డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రతిరోజు తీసుకుంటూ ఉండేవారు. అప్పట్లో అందుకు డబ్బులు కూడా చాలా ఖర్చయ్యేవి. తనకు ఎంతో అవసరమైనప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనే విశాల దృక్పథం ఉన్నోన్ని ఆ దేవుడు ఎందుకు తీసుకెళ్లిపోయాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. కనీసం ఈ విషయం మన స్టార్ హీరోస్ వరకు వెళ్తే కాస్త ఫిష్ వెంకట్ని చూసి మారుతారేమో చూద్దామని అంటున్నారు.